హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9 చివరి రోజుకైతే చేరుకునింది. ఇంకా కొన్ని గంటల్లో ఎవరు ట్రోఫీని పొందుకోబోతున్నారో తెలిసిపోతుంది. లీక్స్ అయితే అస్సలు బయటికి రాకుండా చాలా అంటే చాలా కట్టుదిట్టంగా వీళ్ళైతే చాలా పగడ్బందీగా ప్లాన్ చేసేసారండి. ఎందుకంటే ఇక ఆల్మోస్ట్ ఇప్పటి వరకు కొన్ని లీక్స్ అయితే వస్తున్నాయి, కానీ ఇక ట్రోఫీ ఎవరు పొందుకున్నారో ముందుగానే లీక్స్ వస్తే మాత్రం గందరగోళం సృష్టిస్తారని అందరికీ తెలుసు. కాబట్టి పల్లవి ప్రశాంత్ దగ్గర నుంచి చాలా అంటే చాలా పగడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు. సో ఇక విన్నర్ ట్రోఫీ ఎవరు పొందుకుంటారనేది నైట్ మాత్రమే మనకైతే తెలుస్తుందండి. ఎందుకంటే ఎపిసోడ్లో మాత్రమే మనం చూసి తెలుసుకోవాలి. దానికి ముందు ఒక 1 అవర్, హాఫ్ అన్ అవర్ ముందైతే మనకు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. కానీ సో అంతకు ముందు ఎవరు చెప్పినా కానీ విన్నర్ వీళ్ళే అంటే అస్సలు నమ్మాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే అంత టఫ్ ఫైట్ ఉంది. అలాగే విన్నర్ ఎవరు అనేది ఇప్పటికి ఇక ఎవరు చెప్పేదానికి ఆస్కారం కూడా లేకుండా అంత చక్కగా వీళ్ళైతే పగడ్బందీగా ప్లాన్ చేశారు. కాబట్టి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇక ఈ వీడియోని ముందుగా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అసలు ఈరోజు ఏం జరగబోతున్నాయి, ఎవరు వస్తున్నారు, వాటన్నిటి గురించి అయితే చూసేద్దాం. ఇక ఈరోజు అయితే ఇక ఉన్నటువంటి 5 కంటెస్టెంట్స్కి మంచి మంచి డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ అయితే వీళ్ళు ఇస్తారు. అలాగే వీళ్ళ విన్నింగ్ స్పీచ్ అనేది ఉంటుంది కదా. సో ఇక డేమాన్ పవన్ గురించి ఇమ్మాన్యుయల్ ఇస్తున్నాడు. సో ఇక కళ్యాణ్ వచ్చేసి సంజన గారిది ఇస్తున్నాడు. అలాగే ఇక తనూజ కళ్యాణ్ తీస్తుందేమో సంథింగ్, లేదు అనుకుంటే తనూజ వచ్చేసి ఇమ్మాన్యుయల్ తీస్తుంది. ఇక డేమోన్ వచ్చేసి తనూజ, ఇట్లా ఒకరిది ఒకరు ఇట్లా విన్నింగ్ స్పీచ్ అయితే ఇచ్చుకుంటూ ఉంటారు. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి వీళ్ళకి ఇష్టమైన రూమ్ ఏది అని చెప్తారు కదా. సో వీళ్ళల్లో ఎవరికి ఏ రూమ్ అంటే ఇష్టం ఉంటుందో మీరు కూడా కమెంట్ అయితే చేసేసండి. బట్ వీళ్ళు ఏం చెప్పారో చూద్దాం. సో ఇక డేమాన్ పవన్ అయితే ప్రతిరోజు మనకు ఎక్కువగా కనిపించింది డేమాన్ ఎక్కడండి. సో నార్మల్గా ఆడపిల్లలు కిచెన్లో ఎక్కువగా కనిపిస్తుంటారు. బట్ ఈ సీజన్ అంటే చాలా ప్రత్యేకమైన సీజన్ కాబట్టి డేమాన్ ఆల్మోస్ట్ పాపం స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు వీళ్ళకి రుచికరంగా వండి పెడుతూనే ఎక్కడ చికాకు పడకుండా నిజంగా అసలుకి సూపర్ అనిపించాడండి. వంట చేయడంలో కానీ వాళ్ళకి పెట్టడంలో కానీ ఈ అబ్బాయి మాత్రం నెక్స్ట్ లెవెల్లో వండి పెట్టాడని చెప్పాలి. సో కాబట్టి ఈ అబ్బాయికి ఇష్టమైన రూము హ్యాపీగా ఆ యొక్క కిచెన్ అని చెప్పాడంట. ఇక నెక్స్ట్ వచ్చేసరికి కళ్యాణ్ వచ్చేసరికి తను కెప్టెన్ రూమ్. సో కెప్టెన్ రూమ్ అనేది తనకి చాలా ఇష్టమైన రూమ్ అని చెప్పేసి తనైతే చెప్పాడంట. ఎందుకంటే 2 టైమ్స్ కెప్టెన్ అయ్యాడు కాబట్టి. అట్లాగంటే ఇమ్మాన్యుయల్ అయితే 3 టైమ్స్ పాపం కెప్టెన్ అయ్యాడు. బట్ 2 టైమ్స్ మాత్రమే ఉన్నాడు. ఒకసారి పాపం కెప్టెన్ రూమ్లోకి అడుగు పెట్టకుండానే కెప్టెన్ బ్యాడ్జ్ అయితే తీసేశాడు కాబట్టి. ఇక తనూజ అయితే తనూజకి ఇష్టమైన రూమ్ ఏది అని చెప్పుంటుందని మీరు గెస్ చేసిన ప్రకారం కమెంట్ అయితే చేసేసండి. బట్ తనూజ మాత్రము సో బాత్రూమ్ అని చెప్పిందంట. సో నాకు బాత్రూమ్ అంటే ఇష్టం సార్ అని. అంటే అది క్లీనింగ్కి కానీ ఈ గొడవలు లేకుండా ప్రశాంతంగా అక్కడ ఉంటుంది కాబట్టి తనైతే బాత్రూమ్ అని చెప్పిందంట. నాకు తెలిసి ఇమ్మాన్యుయల్ వచ్చేసరికి ఇమ్మాన్యుయల్ గార్డెన్ ఏరియా అని చెప్పుతాడేమో. ఎందుకంటే తను మోస్ట్లీ గేమ్స్ అన్నీ గెలిచింది కూడా ఆ యొక్క గ్రౌండ్లోనే కాబట్టి, ఆ యొక్క ప్లే ఏరియాలోనే కాబట్టి మేబీ అదన్నీ తనకి చెప్పుంటాడేమో, అదంటే ఇష్టం అని చెప్పుంటాడేమోనని నేనైతే అనుకుంటున్నాను. లేదంటే బయట సోఫాస్ కానీ, ఎందుకంటే ఎక్కువ తను అక్కడే ఉండేవాడు. మోస్ట్లీ ఈ యొక్క రూమ్స్లో పడుకునే చాలా తక్కువ. కానీ ఇక వీళ్ళు సెటైర్లు కానివ్వండి, ఈ ఆయిల్ పెట్టుకోవడం వాళ్ళ అమ్మగారితో అంటే సంజన గారితో ఆయిల్ పెట్టుకోవడము, ఈ గేమ్స్ ఆడడము, స్ట్రాటజీలు ఇవన్నీ, లేదంటే ఏ హాల్లో ఉన్న సోఫా, ఈ మూడిట్లో ఏదో ఒకటి చెప్పుంటాడు. ఇక నెక్స్ట్ సంజన గారైతే ఏ రూమ్ అంటే మీకు ఇష్టం అని చెప్తే, సార్ ఈ హౌస్ మొత్తం నాకు ఇష్టమే సార్, ఏ రూమ్లో అయినా నాకు ఒక్కొక్క చోట ఒక్కొక్క మెమరీ అయితే ఉంది అని చెప్పి ఇది మాత్రం అక్షరాల నిజమేనండి. ఎందుకంటే ఒక హౌస్లో ఒకరికి ఒక ప్లేస్ ఇష్టం ఉండడం సహజం. కానీ సంజన గారికి ఆ హౌస్ మొత్తము అందరితో ఎలాగైతే తగాదాలు ఉన్నాయో ఈ హౌస్ మొత్తంతో కూడా ఆమెకు అంత అనుబంధం అయితే ఉంది. ప్రతి చోట ఒక గొడవ, ప్రతి చోట ఒక నవ్వు, ప్రతి చోట వాళ్ళకి ఒక అన్నం పెట్టడం, ప్రతి చోట ఒక తల్లిలాగా ఆదరించడం, సో ప్రతి చోట ఈమె మాట్లాడడం, ఇట్లా ప్రతి చోటలో కూడా ఆమె ఎక్కడ ఒక దగ్గర అనేది ఏమీ కాకుండా ప్రతి చోటకి వెళ్ళి ప్రతిదీ కూడా చేశారు. కాబట్టి ఆమెకి నాకు హౌస్ మొత్తం ఇష్టమే అని చెప్పారంట. ఇలాగా వీళ్ళైతే వాళ్ళ ఇష్టమైన రూమ్స్ని అయితే చెప్పేస్తారు. ఇక ఇప్పుడు చాలామంది సెలబ్రిటీస్ అయితే వస్తారు కదా. ఇక ఫస్ట్ వచ్చేసరికి శ్రీకాంత్ గారు, అలాగే వాళ్ళ కొడుకు రోషన్ అనుకుంటా. సో తనైతే తన ఫిలిం ప్రమోషన్ కోసం అయితే వాళ్ళు వచ్చేస్తారు. ఇక వీళ్ళు హౌస్ లోపలికి ఫస్ట్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత వీళ్ళందరికీ కూడా వైట్ జాకెట్స్ లాంటివి, వైట్
బనియన్ లాంటివి ఇస్తారంట. వీళ్ళు అందరికీ వేస్తారంట. దీని మీద సేఫ్, అన్‌సేఫ్ అని రాసి పెట్టుంటారంట. ఫస్ట్ డేమాన్ పవన్, సంజన గారు, ఇమ్మాన్యుయల్ వీళ్ళకి ఇచ్చేసిన తర్వాత వీళ్ళ ముగ్గురివి సేఫ్ అని వచ్చాయంట. దాని తర్వాత తనూజాకి, కళ్యాణ్‌కి ఆ జాకెట్స్ ఇచ్చి సో నువ్వు ఎలిమినేటెడ్ అన్నట్టుగా చూపిస్తారంట. ఇక దాంతో కళ్యాణ్ అయితే చాలా ఎమోషన్ అయిపోయి అసలు ఏడవడం స్టార్ట్ చేసేసాడంట గట్టిగా. ఇక చాలా అయిన తర్వాత బాబు బాబు ఇది ప్రాంక్ బాబు నువ్వేం ఏడవకు అని చెప్పేసి అది తీసేసిన తర్వాత నెక్స్ట్ సంజన గారు అయితే ఫస్ట్ ఎలిమినేట్ అయిపోయి బయటకైతే వచ్చేస్తారు. సో వాళ్ళిద్దరూ సంజన గారిని బయటికి తీసుకొని వచ్చేస్తారంట. సో ఫస్ట్ అంటే ఫిఫ్త్ పొజిషన్‌లో ఎలిమినేట్ అయిపోయింది సంజన గారు. సో ఇట్లాగా రోషన్ అలాగే శ్రీకాంత్ గారైతే ఈమెని బయటకు తీసుకొని వస్తారు. సో పాపం ప్రాంక్ అయితే చేశారు కళ్యాణ్ మీద. సో అక్కడ కూడా ఏడుస్తూ పాపం కొద్దిగా బాధపడ్డాడంట. నెక్స్ట్ వచ్చేసరికి ఆ రోబో ఉంది కదా! ఈ రోబో మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపించింది. నిజంగా ఎందుకో ఒకలాంటి టెన్షను అలాగే దాన్ని చూడగానే చాలా ముచ్చటగా కూడా అనిపిస్తుందనమాట. ఇక ఈ రోబో వచ్చేసరికి ఎవరు ఎలిమినేట్ అవుతారా అని చెప్పేసి ఇంకా నలుగురికి చాలా కంగారైతే పుట్టుంటుంది కదా! నిజంగా అన్‌ఎక్స్‌పెక్టెడ్ అనే చెప్పొచ్చండి. ఎందుకంటే డేమాన్ పవన్‌కి, అలాగే ఇమ్మాన్యుయల్‌కి ఇద్దరికీ ఆల్మోస్ట్ సేమ్ ఓటింగ్ ఉన్నప్పుడు, కనీసం ఇమ్మాన్యుయల్‌ని థర్డ్ పొజిషన్ దాకన్నా ఉంచునుంటే బాగుండేది కదా! అసలు తను ట్రోఫీ పొందుకోవాల్సినోడు, విన్నర్ రేస్‌లో ఉండాల్సిన వాడు చూడండి మనం ఏమనుకోవాల్సొస్తుంది థర్డ్ పొజిషన్‌లన్నా ఉంటే బాగుండు కదా! అనే పరిస్థితికైతే వచ్చేసింది. నిజంగా బిగ్ బాస్ టీమ్ కొన్నిసార్లు ఏ నిర్ణయాలు తీసుకుంటుందో తెలీదు కానీ, అలానే డేమాన్ పవన్ తక్కువ, లేకపోతే కళ్యాణ్ ఎక్కువ, లేకపోతే తనూజ తక్కువ ఇట్లా నేనేవి చెప్పట్లేదు ఎవరి గురించి. ఎవరి కష్టం వాళ్ళకుంది. కాకపోతే డేమాన్ పవన్‌తో పోలిస్తే నిజంగానే ఇమ్మాలియన్ ఇంకా చాలా ఎక్కువని మాత్రం చెప్పొచ్చు. ఎందుకంటే డేమాన్ గ్రాఫ్ అయినా అక్కడక్కడ తగ్గుతూ వచ్చింది కానీ ఇమ్మాన్యుయల్ గ్రాఫ్ ఎక్కడా తగ్గలేదు. సో స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు తను గ్రాఫ్‌ని అలాగే పెంచుకుంటూ పోయాడు. నామినేషన్స్‌లోకి రాకపోవడం తన తప్పు కాదు కదా! ఎవరు తనని చేయలేదు అంటే సేఫ్ గేమ్ ఆడాడంటే తను నార్మల్‌గానే ఆట ఆడుకుంటూ వచ్చాడు. అది ఏదో ఒకటి చేసి ఇంకా అతను రావాలి అనంటే మనమైతే ఏం చేయలేం. సో దాంట్లో ఫోర్త్ పొజిషన్‌లో ఆ రోబో వచ్చేసి ఇమ్మాన్యుయల్‌ని ఎలిమినేట్ చేసిందంట. సూట్ కేస్ కూడా ఆఫర్ చేయలేదంటండి అసలకి. సూట్ కేస్ ఆఫర్ చేసి ఇతను రిజెక్ట్ చేశాడేమోనని అనుకున్నాం. బట్ అసలు ఆఫర్‌కి కూడా సూట్ కేస్ ఇవ్వలేదంట. ఫిఫ్త్‌కి, ఫోర్త్‌కి ఆఫర్ చేయలేదంట. సో దాంతో చాలా నిజంగానే బయటకొచ్చేసిన తర్వాత చాలా ఎమోషనల్ అయ్యి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చాలా ఏడ్చారంట. ఇమ్మాన్యుయల్ కూడా చాలా బాధపడి చాలా అసలకి కంట్రోలు చేసుకోలేకపోయాడంట. ఎందుకంటే ఫోర్త్ పొజిషన్‌లో ఎలిమినేట్ అవుతాడని అస్సలు అనుకోలేదంట. నిజంగా చాలా బాధపడ్డాడు. వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా బాధపడిందంటని. నిజంగా తన కష్టానికి తగ్గ ప్రతిఫలం దొరకలేదేమోనని అనిపించింది. ఇక ఇప్పుడు థర్డ్, సెకండ్, ఫస్ట్ ఈ 3 పొజిషన్స్‌లో డీమాన్ పవన్, కళ్యాణ్, తనూజ ముగ్గురు ఉన్నారు. ఇద్దరు కామనర్స్, ఒక సెలబ్రిటీ ఉంది. చూడాలి అసలు ఇప్పుడు ఏం చేయబోతున్నారో. నాకు తెలిసి డేమాన్ పవన్ అయితే ఖచ్చితంగా థర్డ్ పొజిషన్. కాకపోతే 25,00,000 పెడతాడా? 15,00,000 పెడతాడా? 10,00,000 పెడతాడా? సూట్ కేస్ అనేది చూడాల్సి ఉంది. సో ఏ అమౌంట్ పెట్టినా కళ్ళు మూసుకొని డేమాన్ పవన్ తీసుకొని వచ్చేసుకుంటే చాలా బెటర్‌గా ఉంటుంది. సో ఎందుకంటే తనకు మనీ అవసరం. తను విన్నర్ అవ్వలేడు, రన్నర్ కూడా అవ్వలేడు అన్న విషయం తనకి బాగా తెలుసు కాబట్టి సో తను ఇచ్చిన సూట్ కేస్‌ని హ్యాపీగా కళ్ళు మూసుకొని సంతోషంగా తీసుకొచ్చేస్తే కనీసం వాళ్ళ పేరెంట్స్‌కి ఎంతో కొంత ఉపయోగం చేసేవాడిగా అంటే ఒక కొడుకుగా తన తల్లిదండ్రులకు ఏదో ఒకటి చేసిన వాడుగా నిలిచిపోతాడు. లేదు మాకేమొద్దు నువ్వు డబ్బులు లేకుండా రా నాయనా అని బయట ఇంకా ఎవరైనా చెబితే దాన్ని గాని పాటిస్తే మాత్రం ఇక అంతకు మించి ఇంకేమీ చేయలేం మనం. ఎందుకంటే వాళ్ళకుండాలి ఆ జ్ఞానం అనేది కూడా వాళ్ళకి మాత్రమే ఉండాలి. మనం ఊరికే చెప్పగలగం అంతేగాని మనమేమి ఫోర్స్ చేయలేం కదా! సో నాకు తెలిసి అక్కడ ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి ఫ్రెండ్స్ కానీ ఖచ్చితంగా డేమాన్‌కైతే చెప్తారేమో. సో మనీ తీసుకోనైనా ఏం పర్వాలేదని చెప్తారేమో అని అనుకుంటున్నా. కానీ కొంతమంది పాపం మొహమాటానికి డబ్బులు తీసుకుంటే మనం తక్కువైపోతాము. లేదంటే మన విలువేదో పోతుంది. మన వాల్యూ తగ్గిపోతుంది. ఇలా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. బట్ ఇవేమీ లేదండి. ఎండ్ ఆఫ్ ద డే ఎవరికైనా కావాల్సింది మనీయే కదా! దాంట్లో తప్పేముంది ఇంతవరకు కష్టపడ్డారు. చేతికి ఆఫర్ వచ్చినప్పుడు ఎందుకు తీసుకోకూడదు? సో సోహెల్ చేసిన పని సీజన్ 4లో నుంచి నిజంగా ఇది ఒక ట్రెండ్‌గా మారిపోయింది. సో తీసుకోవడంలో తప్పేమీ లేదు. ఎందుకు మనీ వచ్చినప్పుడు మనం ఎందుకు రిజెక్ట్ చేయాలి? సో విన్నర్‌కే ఎందుకు అంతా పోవాలి? దాంతో పాటు మనం కూడా ఇన్ని రోజులు కష్టపడ్డాం కదా! విన్నర్ ట్రోఫీ ఒకరికే వస్తుంది. ఓకే. అది వాళ్ళని తీసుకోనియండి. మనీ మనం తీసుకుందాం అని చెప్పేసి తను ఆలోచించిన విధంగా దాని తర్వాత నుంచి చాలామంది హర్యానా కానీ వీళ్ళంతా తర్వాత వచ్చినప్పుడు చక్కగా మనీ ఆఫర్ చేస్తే ఖచ్చితంగా దాన్ని తీసుకొని హ్యాపీగా బయటకొచ్చేసినోళ్ళు చాలామంది
చాలామంది ఉన్నారు. అది దొరకక రిగ్రెట్ అయిన వాళ్ళు కూడా అయ్యో మనం తీసుకొని ఉంటే బాగుండని అనుకున్న వాళ్ళు తర్వాత చాలామంది ఉన్నారు. బట్ వీళ్ళైతే హ్యాపీగా తీసుకొని బయటకు వచ్చేసారు. సో అలాగే డేమాన్ పవన్ కూడా ఖచ్చితంగా సూట్ కేస్ ఆఫర్ చేస్తే మాత్రం తను హ్యాపీగా తీసుకొని వస్తే మాత్రం సూపర్గా ఉంటుంది. అది ఎంత అనేది కూడా ఇక్కడ మ్యాటరే. 10 అయినా కావచ్చు, 15 అయినా కావచ్చు, 25 అయినా కావచ్చు. సో ఏదేమైనా కానీ ఖచ్చితంగా డేమాన్ సూట్ కేస్ తీసుకొని వస్తాడని అనిపిస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో. ఇక ఫైనల్‌గా విన్నర్ అండ్ రన్నర్. సో ఇది మాత్రం నిజంగా ఊహకి అందనటువంటి ట్విస్టేనండి. ఎందుకంటే కళ్యాణ్ అసలకి ఫస్ట్ టైం అంటే టాప్ 5లో ఉంటాను ఓకే. కాకపోతే విన్నర్‌నా, రన్నర్‌నా అనేది తన ఊహకు కూడా అందనటువంటి విషయం. తన కోసం బయట యుద్ధమే జరుగుతున్న విషయం తనకు కూడా తెలీదు. అందుకే ఎప్పుడు కూడా పాపం తనూజ నా ఫ్రెండే గెలవాలి, లేకపోతే నా ఫ్రెండ్ గెలిస్తే నేను సంతోషపడతాను. నా ఫ్రెండ్ అన్నీ అంటే తను అన్నట్టుగా తననేది జపం చేస్తున్నాడు కానీ జపమేం కాదు ఫ్రెండ్ జపమని. సో తను గెలవాలి, తను బాధపడకూడదు, తన క్యూట్‌నెస్ నాకు నచ్చింది, తన ఫేస్ బాధపడితే నేను చూడలేను ఇలా అనుకుంటూ వస్తున్నాడు. కానీ ఇక్కడ బయట వీళ్ళిద్దరి కోసం యుద్ధాలు జరుగుతున్న విషయం తెలియక వీళ్ళిద్దరు ఎంత మంచి స్నేహితులు అయిపోయారంటే అసలుకి వీళ్ళది నాకు కావాలా ట్రోఫీ, నీకు కావాలంటే నీకే కావాలని తను చెప్తాడు, నువ్వే తీసుకొని ఇతను చెప్తాడు. అట్లా అయిపోయిందనమాట వీళ్ళిద్దరికి. సో చూద్దాం ఈ ఫ్రెండ్షిప్ నిజంగా ఆ ట్రోఫీ దగ్గరకు వచ్చేసరికి వీళ్ళిద్దరు టెన్షన్ ఎలా ఉంటుందో, ఎవరు తీసుకుంటే ఎవరు ఎట్లా మాట్లాడతారా, ఏమి అవుతుందా అనేది చూడాల్సింది. నాకు తెలిసినంత వరకు కళ్యాణ్ అయితే తనూజ గెలిస్తే మాత్రం చాలా సంతోషపడతాడు. కానీ ఒకవేళ కళ్యాణ్ గెలిస్తే మాత్రం తనూజాలో అంత హ్యాపీనెస్ ఉండకపోవచ్చేమో అని ఒక 5% అయితే నాకు అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుంది? మళ్ళీ తనూజ గురించి తప్పుగా చెప్పానని మాత్రం అనుకోకండి. సో అమ్మాయి జర్నీ చూసాం కాబట్టి కొద్దిగా ఫీల్ అయ్యే పర్సనాలిటీ అని నాకైతే అనిపిస్తుంది. తనైతే హ్యాపీగా మన తనూజనే కదా గెలిచింది, నాకేముంది ట్రోఫీ లేకపోతే నా ఫ్రెండ్ గెలిచింది కదా అని అనుకుంటాడేమోనని కళ్యాణ్ గురించి నాకు అనిపిస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో. ఇక నెక్స్ట్ కంటెస్టెంట్స్ అంతా వచ్చేసారండి. అబ్బా దగ్గరలాడిపోతుంది ఆ యొక్క స్టేజ్ మొత్తం కూడా. సో ఇక ప్రతి ఒక్కరు వాళ్ళకి ఇష్టమైన వాళ్ళ పేర్లు చెప్తారు కదా. రీతు ఖచ్చితంగా డేమాన్ గెలుస్తాడని చెప్తుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి నిఖిల్ వచ్చేసి తనూజ పేరు చెప్పాడు. ఇక నెక్స్ట్ వచ్చేసి అక్కడ ఇమ్మాన్యుయల్ పేరు ఎవరో చెప్పారండి, రాము రాథోడో సంథింగ్ ఇంకెవరో చెప్పారు. ఇట్లా సంజనా గారి పేరు మోస్ట్లీ అక్కడ ఎవరు చెప్పరు, ఎందుకంటే వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరు కూడా ఆమె ఫ్రెండ్లేం కాదు కదా. మేబీ ఫ్లోరా గారు వచ్చుంటే ఖచ్చితంగా చెప్పుండే వాళ్ళేమో, ఏమో ఆమెను చూడలేదు నేను. సో ఇలా వీళ్ళ డ్యాన్సులు వీళ్ళతో ఈ రోజైతే చాలా సందడి జరగబోతుంది. ఇక సెలబ్రిటీస్ అయితే చాలామంది శేఖర్ మాస్టర్ వాళ్ళు బీబీ జోడీ కోసం వస్తున్నారు కదా. ఇక ఇద్దరు జోడీలు ఆల్రెడీ మన సీజన్ 9 నుంచి కూడా వస్తున్నారు, కళ్యాణ్ అండ్ అలాగే తనూజ. సో డేమాన్ పవన్ అండ్ రీతు వీళ్ళు కూడా ఆఫర్ అయితే చేస్తున్నారు. ఖచ్చితంగా వీళ్ళు సైన్ చేస్తే మాత్రం వీళ్ళిద్దరూ వైల్డ్ కార్డ్స్ అయితే ఎంట్రీ అయితే ఇచ్చేస్తారు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి సినిమా ప్రమోషన్స్ కోసం సో బిగ్ బాస్ సీజన్ 9 ట్రోఫీ ఇచ్చడం కోసం మాత్రం వెంకటేష్ గారు లేదంటే రవితేజ గారు అయితే వస్తున్నారంటండి. అట్లా మెగాస్టార్ చిరంజీవి గారు అయితే రావట్లేదంట. సో వీళ్ళిద్దరిలో ఒకరి చేతి మీద ఈ ట్రోఫీ అయితే అందుకోబోతున్నారు మన బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్స్. ఆ ఇద్దరిలో ఎవరో, సో వాళ్ళు రవితేజ గారి చేతైనా వెంకటేష్ గారి చేతైనా చూద్దాం ఏం జరగబోతుందో. మరి మీరు ఎవరు విన్నర్ అవ్వాలనుకుంటున్నారు కమెంట్ అయితే చేసేసేయండి. ఇక ఆ రోబో ఉంది కదా, దీన్ని వచ్చేసి మీనాక్షి చౌదరి గారు లోపలికి వెళ్ళిన తర్వాత ఆమె హీరో ఇద్దరు కూడా ఇమ్మాన్యుయల్ని అయితే బయటకు తీసుకుని వచ్చేస్తారు. సో ఇక థర్డ్ పొజిషన్ దగ్గర నుంచి ఇక ఉత్కంఠగా ఉండబోతుంది. ఎవరు ఎట్లాగా తీసుకుని రాబోతున్నారో, ఏ సెలబ్రిటీస్ని లోపలికి తీసుకుని వెళ్తున్నారో, వాళ్ళు ఎవరు తీసుకుని వస్తున్నారో అనేది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మంగ్లీ గారు అయితే మంచి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే ఉంది, అలాగే మంచి సాంగ్స్ కూడా పాడతారు. ఇలా సెలబ్రిటీస్తో చాలా హంగామాగా ఉండబోతుంది, చూసి ఎంజాయ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే ఇంకా బిగ్ బాస్ తర్వాత కూడా మన ఛానల్లో ఖచ్చితంగా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా వస్తూనే ఉంటాయి ప్రోగ్రామ్స్ గురించి. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, లైక్ కూడా చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.